రైతులకు సరైన సమయంలో పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్. ఎన్నికలకు ముందు వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలయ్యాక మాట మార్చిందని మండిపడ్డారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటున్న రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. మనసు పెట్టి ఆలోచించాలి. దీని మీద ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద. నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఈ వరి ధాన్యం ఇంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొన్నదానికి ఇచ్చేది దేనికి ఉపయోగపడేది? వాళ్ళకు ఉన్న అకౌంట్లకు కొంత యాడ్ అయింది. మరి పంట పండితే కూడా కొంత డబ్బులు ఇచ్చేది కదా అమ్ముకున్న తర్వాత వాటికి. అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది, ఎప్పుడు వాళ్ళు పెట్టుబడి ఇవ్వాలి. కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి. బోనస్ మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేస్తాం. యావత్ తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే. ఎస్, ఫస్ట్ 2-3 నెలలు 100 రోజులు అయినాయి. ఇప్పుడు ఏమైనాయి? 180 రోజులు అయినాయి. 6 months. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 6 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 months ప్రజలు అంచనా కడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్.